హలో మూవీ లవర్స్. ఈ వారం ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో చూద్దాం మనం. ఈ వారం అన్ని సినిమాలు కూడా 7th ఆగస్ట్ ఫ్రైడే నాడే రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి కొరియన్ కనకరాజు. ఇది మన తెలుగు మూవీ. జానర్ వచ్చేసి కామెడీ హర్రర్. దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ కొరియన్ కానీ ఆ కామెడీ కానీ వర్క్ అయ్యేటట్టు ఉంది. దీనికి డైరెక్షన్ మిర్లపాక గాంధీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనం కొంచెం ఈ మూవీ కొంచెం హైప్ ఉంది. చూడాలి ఏ విధంగా హిట్ అవుతుందో అనేది. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి డీసీ. ఈ జానర్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, రొమాంటిక్. ఇది అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, తమిళ్, తెలుగు, హిందీలో. దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు లోకేష్ కనగరాజు, వాకిమ్ గాబే. దీనికి డైరెక్టర్ వచ్చేసి అరుణ్ మతేశ్వర్. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్. సో ఈ సినిమాలో రిలీజ్ అయిన పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. తెలిసిందే కదా అనిరుద్ధ్ గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా చాలా బాగుంది. దీనికి సిబిఎస్ఈ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ మూవీ వచ్చేసి మన తెలుగు నుంచి కేజీక్యూ, కింగ్ జాకీ క్వీన్ అని చెప్పి. ఇది జానర్ వచ్చేసి యాక్షన్ డ్రామా. ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. యాక్ట్ చేసిన వాళ్ళు దీక్షిత్ శెట్టి, శశి ఓదేలా, యుక్తి తరేజా. శశి ఓదేలా వచ్చేసి మన డైరెక్టర్ దసరా డైరెక్టర్ ఉన్నారు కదా, శ్రీకాంత్ ఓదేలా, వాళ్ళ రిలేటివ్ అవుతారు. అండ్ యుక్తి తరేజా వచ్చేసి మన కే ర్యాంప్ సినిమాలో హీరోయిన్. దీక్షిత్ శెట్టి వచ్చేసి మనకు గర్ల్ ఫ్రెండ్ మూవీ ఉంది కదా రష్మికది, ఆ మూవీలో యాక్ట్ చేసిన పర్సన్. సో యాక్చువల్గా సాడ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ చనిపోయారు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు బాగానే ఉండే, కానీ ఈ మధ్య చనిపోయారు. మూవీ డైరెక్టర్ వచ్చేసి కిరణ్ కుమార్, కేకే అని అంటారు. ఈయన మనకు ప్రీవియస్ ఫిలిమ్స్ అయిన కేడి ఇది డైరెక్ట్ చేశారు. తర్వాత వచ్చేసి జీడిఎన్. ఇది బయోగ్రఫీ డ్రామా బేస్ ఫిలిం. దీనిలో యాక్ట్ చేసిన వాళ్ళు మాధవన్, ప్రియమణి, సత్యరాజ్ గారు. డైరెక్టర్ వచ్చేసి కృష్ణకుమార్. ఇది జీడిఎన్ అంటే జీడి నాయుడు అని చెప్పి మన ఇండియన్ ఎడిసన్ అంటారు. ఆ క్యారెక్టర్ మీద బేస్ అయ్యి సినిమా ఉంటుంది. ఇది ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, తెలుగు, తమిళ్, కన్నడ, అన్ని లాంగ్వేజెస్లలో. తర్వాత వచ్చేసి ఓ మై డాగ్. ఇది అడ్వెంచర్ డ్రామా ఫిలిం. ఇది హిందీ మూవీ, హిందీలో రిలీజ్ అవుతుంది. దీనిలో పంకజ్ త్రిపాఠి ఇంకో అబ్బాయి కూడా నటించారు. దీనికి డైరెక్టర్ వచ్చేసి అమిత్ రాయ్. తర్వాత వచ్చేసి ప్రహార్. ఇది కూడా బయోగ్రఫీ డ్రామా బేస్ ఫిలిం. ముంబై అటాక్ ఉండే కదా, దాన్ని బేస్ చేసుకున్న మూవీ. ఇది కూడా హిందీ మూవీనే. దీంట్లో రాజ్ కుమార్ రావు, వకీమ్ గాబీ నటించారు. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి అవినాష్ అరుణ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం చక్రవర్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట జీరో మూవీ. ఇది డ్రామా బేస్ ఫిలిం, హిందీలో రిలీజ్ అవుతుంది, హిందీ లాంగ్వేజ్లో. హిమాంశు కోహ్లీ, రవికిషన్ నటించారు. డైరెక్టర్ వచ్చేసి కమల్ చంద్ర. ఇది కాకుండా ఇంకొన్ని సినిమాలు కూడా ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 7th నాడు మన తెలుగు నుంచి అనకాపల్లి. ఈ అనకాపల్లిలో అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్యలో ఉండే అబ్బాయి నటించారు. తర్వాత యముడు అనే వస్తుంది కొత్త మూవీ. అండ్ హనుమాన్. ఇది హనుమాన్ మూవీ వచ్చేసి నీమ్ కరోలి బాబా బయోగ్రఫీ మీద తీశారు. హిందీలో రిలీజ్ అవుతుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. నేనైతే కొరియన్ కనకరాజు, జీడిఎన్ మూవీ, డీసీ మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఇందులో మీరు ఏ మూవీ చూడబోతున్నారు, ఏ మూవీకి మీరు ఎక్సైటెడ్ ఉన్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.